ఈ పేరు వింటే చాలు ఇప్పుడు కొందరు పోలీస్ అధికారులు మరికొందరు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఎవరి దందాలో పార్ట్నర్లుగా ఉండి డబ్బు సంపాదించారో వాళ్లు ఇప్పుడు ఆ దందాపై సిట్ దండయాత్ర చేస్తుండడంతో హడలిపోతున్నారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో 2 వికెట్లు పడగా రాజకీయ నేతల్లో ఎవరి వికెట్ పడుతుందనే ఉత్కంఠ మొదలైంది. మొదటి వికెట్ గులాబీ నేతలవేననే టాక్ వినిపిస్తోంది. రౌడీలు, వ్యాపారులు, పోలీసులు, రాజకీయ నేతలు, సినిమా వాళ్లు ఎవరినీ వదిలిపెట్టకుండా అందరితో కలిసి మాఫియా చదరంగం ఆడేసిన నయీం వ్యవహారం పొలిటికల్ టెన్షన్ పెంచుతోంది. ఈ కేసులో వినపడుతోన్న పేర్లు ఆయా పార్టీల్లో గుబులు రేపుతోంది. నయీంను అంతం చేసిన క్రెడిట్ దక్కించుకోవాలంటే అందులో నిందితులుగా ఉన్న వారి పట్ల కఠినంగా ఉండాలి. విపక్షాల వాళ్లు ఎవరు దొరికినా వదిలిపెట్టకూడదు. అలా చేయాలంటే ముందు అధికార పార్టీ నేతలు ఎవరున్నారో వారిపైన వేటు వేయాలి. ఇదే ఇప్పుడు కేసీఆర్ కాన్సెప్ట్ అని చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పేరు మొదట రాగా ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న నేతి విద్యాసాగర్ పేరొచ్చింది. నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు నయీంతో దందా నడిపించినట్లు బయటపడుతుండడంతో కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారు. ఎవరైనా సరే వేటు వేయాల్సిందేనని, ముందు టీఆర్ఎస్ నేతలపైనే వేస్తే ఇతర పార్టీల వాళ్ళకి చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఎవరి మీద వేటు వేస్తారోననే టెన్షన్ మొదలైంది. పోలీస్ అధికారులను సైతం వదిలిపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చేవెళ్ల సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేస్తున్నట్లు సిట్ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇతర పోలీస్ అధికారుల్లోనూ బెదురు మొదలైంది. నయీం ఎన్కౌంటర్తో మొదలైన సిట్ దర్యాప్తుతో ఎవరెవరు బోనెక్కుతారోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో రోజురోజుకు పెరిగిపోతోంది.